హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఒక లైఫ్ పొద్దున్నుంచి రాత్రి వరకు ఎలా ఉంటది అనేది డిస్కస్ చేసుకుందాము. పొద్దున 6:30కి టీమ్స్ మీటింగ్ కాల్ ఉంటది. ఆ కాల్‌లో అటెండ్ అవ్వాలి. మనకి సంబంధించిన వర్క్‌కి ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అనంటే మాత్రం ఆ అప్డేట్ వాళ్ళకి చెప్పాలి. అలాగే ఆ వర్క్‌కి సంబంధించి ఏదైనా వర్క్ మిగిలిపోతే ఏమైనా చేయాలి అనంటే కూడా చెయ్యాలి. మళ్ళీ పొద్దున 6:30 to 7:30 మార్నింగ్ కాల్ అయిపోయిన తర్వాతకి మనకొక అర్ధగంటనో, గంటనో, మహా అయితే గంటన్నరనో సమయం ఉంటుంది. తయారయ్యి వంట వండుకొని తినేసి తర్వాతకి ఆఫీస్కి స్టార్ట్ అయిపోవడానికి. పొద్దున్న 9:30కి ఆఫీస్ స్టార్ట్ అయిపోతే ఇండియాలో అయితే 9:30, 10కి ఆఫీస్ ఆ టైంకి ఆఫీస్కి వస్తే పర్లేదు. కానీ ఇక్కడ యూఎస్లో అందరు 8 గంటలకే వచ్చేసి ఆఫీస్లో కూర్చుంటారు కదా. అంటే వంట వార్పులు కిచెన్లు అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ పొద్దున లేస్తారు, మొహం కడుగుతారు, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు, ఆఫీస్లోకి వచ్చి కూర్చుంటారు. 7:30, 8 ఆఫీస్ మొత్తం నిండిపోయి ఉంటుంది. అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో మనం 9:30కి వెళ్ళినామంటే అందరు ఇట్లా చూస్తారు. ఎట్లా అంటే ఏంటి ఈ వింత జీవి ఈ టైంకి వచ్చింది, ఆఫీస్ టైమింగ్స్ తెలీదా ఈమెకి అన్నట్టుగా చూస్తారనమాట. సో పొద్దున 8, 8:30 లోపల ఆఫీస్లో ఉండాలి. అది అమెరికాలో అయితే. పని చేసుకోవడం మొదలు పెడితే 8, 8:30, 9 నుంచి కొన్ని కంపెనీలలో అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్కి ఒక అర్ధగంట టైం తిండి తినడానికి కూడా ఉండదండి. కొన్ని కంపెనీలలో కొన్ని వర్క్లలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒక 45 నిమిషాలు, ఒక అర్ధగంట, ఒక గంట అట్లా లంచ్కి వెళ్ళేసి వచ్చి మిగిలిన పని చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు ఒకలాగా ఉండదు. కొన్ని రోజులు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ వర్క్ ఉంటుంది. సాయంత్రం 4:30, 5 గంటలకి సిస్టమ్ క్లోజ్ చేసే సిచ్యువేషన్ అయితే చాలా తక్కువ అండి. చాలా ఎక్కువ మంది 4:30, 5 గంటలకి సిస్టమ్ క్లోజ్ చేసినా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతకి 1 గంట, 2 గంటలు ఓపెన్ చేస్తారు. కొన్నిసార్లు వీకెండ్స్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే మనం అసలు పొద్దున నుంచి రాత్రి వరకు ఉండే 24 గంటలలో మనం ఎన్ని గంటలు నిజంగా ఆఫీస్కి పెడుతున్నాము, మనం చేసే పనికి పెడుతున్నాము? పొద్దున్న 1 గంట ఇంట్లో ఉండగానే కాల్కి, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువసేపు మనం చేసే వర్క్లో ఏదైనా డిలే అయ్యో, వేరే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అదొచ్చి మన మీద పడో, మన వర్క్కి ఏదైనా డిస్టర్బ్ అయ్యో, మనం చేసిన వర్క్లో ఏదైనా ఇష్యూస్ వచ్చి దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం పడి చాలా గంటలు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చో, వీకెండ్స్ కూడా వర్క్ చేయాల్సిన అవసరం పడో, ఒక్కొక్కసారి సాయంత్రం ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా కాల్లో జాయిన్ అవ్వటము, లేదా వేరే వాళ్ళకి టీంలో ఏదైనా ఇష్యూ వస్తే మన హెల్ప్ తీసుకొనో, మనం హెల్ప్ చేసి, మనం ఒక అర్ధగంట, గంట అట్లా ఫోన్లోనో లేకపోతే టీమ్స్ నుంచో కాల్లోనో సపోర్ట్ చేయటము, లేదా రాత్రి వరకు ఉండటము. దీనికి తోడు మళ్ళీ పొద్దున్న ఒక 15 నుంచి అర్ధగంట లేదా 45 నిమిషాలు లేదా గంట జర్నీ ఆఫీస్ పోవడానికి. కనీసం 15 నిమిషాల నుంచి గంట, గంటన్నర జర్నీ పొద్దున్న ఒక దారి, 1 వే ఇంటి నుంచి ఆఫీస్కి. సాయంత్రం మళ్ళీ 15 నిమిషాల నుంచి గంట, గంటన్నర జర్నీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి. అసలు మనకి రోజు మొత్తంలో మనకి సమయం ఏది? పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం 7, 8 లేదా కనీసం 6 జర్నీలతో కలుపుకొని మనం దగ్గర 10 నుంచి 12, ఒక్కొక్కసారి 13, 14 గంటలు పనిచేస్తున్నాం కదా ఆఫీసోడికి. ఇది మనకి మళ్ళీ ఏంటి, డెడ్లైన్స్ ఉంటాయి. మనకొక పని ఇచ్చి నువ్వు నిద్రపోకపో, నువ్వు తిండి తిను, కడుపుగా నువ్వు తిండి తినకుండానైనా ఉండు, కానీ నాకు అది వారం రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి. స్ప్రింట్ లేదా 2 వారాలలో కంప్లీట్ అవ్వాలి. అవ్వలేదా ఇంకంతే, అదొక రిమార్క్, అదొక ఎవాల్యుయేషన్. మేనేజర్లని మెయిల్స్లో పెట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ లేదండి అని చెప్పటాలు,
అది తీసుకొచ్చి గ్రూప్లో అందరి ముందు చెప్పటాలు, అందరి ముందు వీళ్ళు చేయలేకపోతున్నారు అని ఇలాంటివి పోర్ట్రే చేయటాలు, అదే అప్రైజల్ టైంకి వచ్చేటప్పటికి మీరు అసలు ఏం చేయట్లేదని చెప్పడాలు. ఇంక ఇక్కడ అమెరికాలో అయితే పరిస్థితి వేరే అనుకోండి. పొద్దున్న మంచిగా లేచి తయారయ్యి స్నానం చేసుకొని కడుపులో కొంచెం ఫుడ్ వేసేసుకొని పోయి ఆఫీస్లో కూర్చుంటాం. ఆఫీస్లో కూర్చోగానే కాంట్రాక్టర్స్ పరిస్థితి అయితే వచ్చి వాళ్ళు ల్యాప్టాప్ తీసేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మంచిగా చావు వార్త చల్లగా చెప్పినట్టు చెప్తారనమాట. ఇంకా రేపటి నుంచి ఎట్లా తిండి తినాలో తెలియదు మనకి, అట్లా ఉంటుంది పరిస్థితి. సో ఒక్కొక్క రోజు చాలా ఈజీగా గడిచిపోయేలాగుంటుంది. ఒక్కొక్క రోజు ఎంత స్ట్రెస్ అంటే రాత్రి నిద్ర ఉండదు, కడుపుకి తిండి తిన్నా అది వంట పట్టదు, ప్రశాంతత ఉండదు. ఇట్లాంటి పరిస్థితులు రెండూ ఉంటాయి మనకి. మళ్ళీ ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకి, ప్రతి నెలకి ఈ పని ఈ లోపల కంప్లీట్ అయిపోయి నాకు నువ్వు చేసి చూపించాలి అనేటటువంటి మేనేజర్, అలాంటి టీము, అలాంటి ఎన్వైర్న్మెంట్, అలాంటి వర్క్, అలాంటి పనిని ఇట్లాంటి పని మనకి ఎలా అనిపిస్తుందంటే సుకూన్ వర్క్ అనిపిస్తుంది మనకి. మనము వ్యవసాయం చేసేటోడు, ఇంట్లో ఉండి ఇంటి పని వచ్చినోడు, ఏవైనా కళలుండి కళల మీద పని చేసుకునేటోడు, అంటే సింగింగో డాన్సింగో ఇట్లాంటి కళలు ఏవైనా చేసుకునేటోడు, ఎస్పెషల్లీ అయితే వ్యవసాయం చేసేవాళ్ళు, పొలాల మీద వర్క్ చేసేవాళ్ళు, పంటల మీద వర్క్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు చేసేది బర్రెలు, ఆవులు, వీళ్ళని సాదేటోళ్ళు మాత్రం, అవి ఉండి సాదేటోళ్ళకి మాత్రం ఇట్లాంటి పని, మనం చేసే పని చాలా సుకూనుగా అనిపిస్తుంది. మనకేంటి, మనం సాఫ్ట్వేర్లో పని చేసేటోళ్ళకి ఏంటి, పానీపూరి బండి పెట్టుకున్నా కూడా నెలకి 1,00,000 వస్తాయి కదా అనిపిస్తుంది. 50,000 నుంచి 1,00,000 కనీసం వస్తుంది కదా. మన ఎమ్మటి పడి ఒకడు మనల్ని సాగు పీకడు కదా పొద్దున్న సాయంత్రం వరకు. నాకు ఇది అది అని చెప్పేసి టెన్షన్లు ఉండవు కదా, టార్చర్లు ఉండవు కదా అనిపిస్తుంది. కానీ మనకి వ్యవసాయం పని చేసేటోడికి 5 నెలలకు 6 నెలలకు పడే జీతం మనకి మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసుకునేటోడికి నెలకి పడుతుంది, లేదా 2 నెలలకు వస్తుంది. కానీ వ్యవసాయం చేసుకునేటోడి ఖర్చు ఎంత, మనం సాఫ్ట్వేర్ జాబ్లో ఉండేటోడి ఖర్చు ఎంత, వ్యవసాయం చేసుకునేటోడికి వాడికి ఉండే టెన్షన్స్ ఎంత, సాఫ్ట్వేర్ జాబ్లో ఉండేటోడికి మనకుండే టెన్షన్స్ ఎంత. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఏసీ రూమ్లలో కూర్చుంటే మన ఆరోగ్యం పటిష్టంగా అసలు 100 ఏళ్ళు బతికే అంత ఉంటుందా? ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో, ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు బీపీలు వస్తాయో తెలీదు. రోజు పొద్దున్న ఒక మెడిసిన్ వేసుకుంటే కానీ మనం ఆఫీస్కి రాలేని పరిస్థితులలో ఈ రోజులలో ఆరోగ్యాలు తయారైనాయి. అయినా మనకి సాఫ్ట్వేర్ ఏసీ రూమ్లో కూర్చునే ఉద్యోగాలు మనకి చాలా బెస్ట్ ఉద్యోగాలు. మళ్ళీ ఒక్కొక్కరం ఎలా ఫీల్ అవుతామంటే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా జీతం 50,000, 1,00,000, 2,00,000, 3,00,000. పొద్దున చూస్తేనేమో ఒక టాబ్లెట్, మధ్యాహ్నం చూస్తేనేమో మధ్యాహ్నం తిండి తింటే ఎక్కడ నిద్ర వస్తుందో అని చాలామంది మధ్యాహ్నం తిండి చాలా తక్కువ తింటారండి, చాలా తక్కువ. మళ్ళీ ఇటు జుట్టు విషయానికి వస్తే మాత్రం అదైతే ఒక చాలా బాధాకరమైన పరిస్థితి. పల్లెటూర్లలో ఉండి పనులు చేసుకునేటోళ్ళకి జుట్టు ఇంత మందం ఉంటుంది. పచ్చడి వేసుకుని తింటారు వాళ్ళు, మామిడికాయ పచ్చడి వేసుకొని తింటారు వాళ్ళు. డ్రై ఫ్రూట్స్ తినరు, నట్స్ తినరు, సీజనల్ ఫ్రూట్స్ తినరు, 4 రకాల ఫ్రూట్స్, 4 రకాల వెరైటీలు, మొత్తం చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఇట్లా ఫుల్ 4 కూరలు, అట్లా తినరు. అంత పైసలు రావు, కానీ వాళ్ళ జుట్టు మాత్రం అసలు ఎంత మందంగా ఉంటుందంటే అసలు వాళ్ళకి అలా ఎలా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలా జుట్టు ఉండేది, వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉంటారు, స్ట్రెస్కి దూరంగా ఉంటారు. మనము ఏసీ రూములు, బిల్డింగ్లు, అద్దాల మేడలు ఇవి చూసుకొని నెలకొచ్చే 50,000, 1,00,000, అకౌంట్లో పడే 1,00,000, 2,00,000 చూసుకొని మనకి పొద్దున లేస్తే ఒక చేతిలో మొబైల్ పట్టుకోవాలి, ఒక పక్కన మొబైల్ వదిలిపెడితే ఒక పక్కన ల్యాప్టాప్ పట్టుకోవాలి. మనిషి మొబైల్, ల్యాప్టాప్ ప్రకృతి ఇచ్చినవి కాదు కాబట్టి ప్రకృతి నుంచి ఎప్పుడైతే మనిషి దూరం అయిపోతాడో అనారోగ్యానికి దగ్గర అయిపోతూ ఉంటాడు.
కానీ మనకు వచ్చే సంపాదన కారణంగా మనం ఏమనుకుంటామంటే నేను చేసేది గొప్ప పని అని అనుకుంటాం. కానీ నేను తిండి కూడా తినలేకపోతున్నాను అనేటటువంటి రియలైజేషన్లోకి కూడా మనిషి రావట్లేదు. మనదంతా జ్ఞానం పెరిగిపోయిందనమాట. ఎవరు ఏ పని చేసుకుంటే ఆరోగ్యము, మనశ్శాంతి, ప్రశాంతత తెలిసిన ఒక పని చేసుకుంటే ₹1 వచ్చినా పర్లేదు, ఆనందంగా ప్రశాంతంగా తిండి తిని నిద్రపోగలిగేటటువంటి జన్మ మనదా కాదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజులలో తప్పకుండా ఉంది. ఎవరో మా తాతయ్య జనరేషన్, మా బాబాయ్ జనరేషన్లలో ఎవరో వచ్చి సాఫ్ట్వేర్లో పడితే ఇప్పుడు ఐటీ సెక్టర్ బాగా పెరిగిపోయి ఉన్నోళ్ళందరూ వచ్చి సాఫ్ట్వేర్ల మీద, ఈ జాబుల మీద పడిపోయి అంతా మొత్తం అనారోగ్యానికి దగ్గరైపోవడం తప్పితే ఏమి లేదు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల ముందు మన జనాలను చూస్తే అయితే గుప్పుమని సిగరెట్లు కాలుస్తారండి. అసలు ఆడ మగ భేదం లేకుండా సిగరెట్లు కాలుస్తారు. ఎందుకంటే ఆ టెన్షన్, వాళ్ళు పెట్టేటటువంటి టెన్షన్ని మనము భరించలేక ఆ టెన్షన్ని ఎట్లా తీసేసుకోవాలో అర్థం కాక సిగరెట్లు కాల్చటాలు, ఎవరెవరితోటో ఏవేవో పనులు చేయటాలు, మళ్ళీ వాళ్ళు చేసేదానికి వాళ్ళు మనసుకి చాలా గట్టిగా ఏమని చెప్పుకుంటారంటే నేను చేసేది కరెక్ట్, నాకు వస్తున్న ఈ జీతం నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అనుకుంటారు. నిజంగా సంతోషాన్ని ఇస్తుందా? ఒకరి గురించి పక్కన పెట్టండి, మిమ్మల్ని మీ గురించి మీరు ఆలోచించుకోండి. పొద్దున్న ఒక్కొక్కసారి మనం లేచి మలాన్ని విసర్జించాలి కదండి. మలాన్ని విసర్జించడానికి ఒకటే రోజు ప్రతిసారి అయితే ఒక 2 నిమిషాల పని అయిపోదు కదా, 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కసారి. ఆ 15 నుంచి 20 నిమిషాలు మలాన్ని విసర్జించేటందుకు టైం కూడా మనకు ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. మన ఆరోగ్యం, మన శరీరం, మన మనస్సు, మన నిద్ర, ఇవి మన చేతుల్లో దేవుడు పెట్టిన బేసిక్ థింగ్స్. అవి మనము ఉండనిచ్చుకుంటున్నామా, మన చేతుల మీదుగా మనము పాడు చేసుకుంటున్నామా అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే తృప్తితో జీవించడం చాలా అవసరం అండి. ఎన్ని పైసలైనా రాని ప్రశాంతత, ఆనందం, తృప్తి, సాటిస్ఫాక్షన్ లేకపోతే మాత్రం మనము నెలకి 50 కోట్లు సంపాదించినా సరే ప్రయోజనం ఉండదండి. ఒక్కసారి ఆలోచించండి. పక్కన వాళ్ళ వృత్తులను చూసి అరే అది గొప్పగా ఉంది, మన వృత్తి చూసి మనకి తక్కువ ఉంది కాదు. అసలు పక్క వాళ్ళతోటి మనకు అవసరమే లేదు. నా ఆరోగ్యం బాగుందా, నాకు ప్రశాంతంగా ఉందా, నాకు నిద్ర పడుతుందా, నాకు నిద్ర తిండి ఉన్నాయా? ఒక మనిషికి చాలా బేసిక్ అండ్ ప్రైమరీ తిండి, నిద్ర. నేను 3 పూటల తినలేకపోయినా 2 పూటలనన్నా సరిగ్గా తినగలుగుతున్నానా? అయినా రోజు మొత్తం ఒక దగ్గర కూర్చునే మనిషికి 2 పూటల తిండి ఎక్కువ తినాలి అవసరం ఏందండి? అంత శరీరంలోకి పోతే కూడా రోగాలు వస్తాయి కదా. ఆలోచించుకోండి అందరూ.